నాతో చక్కని మాటలు వాక్యము ద్వారా నీతో మాట్లాడిన దేవుడు. ఇదో వాక్యాన్ని వినకుండా ఏ రోగమైతే నోటు పడుతుందో ఆటంకపడుతుందో ఆ రోగము నీ నుంచి పోవాలంటే మొదట ప్రార్థనని, రెండో నీ వాక్యమని. ఆ రెండు నీకు చాలా అవసరం. ప్రార్థనలో బలపడతాం, వాక్యంలో బలపడతాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సకల ఆస్తులకు కారణమవుతున్నా మంచి దేవుడా మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో నీ దాసుడైన మధ్యకు తోడుకొని వచ్చాను. నాయనానికి వందనాలు. అనేకమైన సంఘటనలను కూర్చి మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన పరాక్రమశాలి అయినప్పటికీ గౌడైనప్పటికీ నాయనతో ఉన్న రోగాన్ని గురించి మీరు మాట్లాడారు. ఆ రోగము ఎలా పోతుందో దాని సాకులు మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి అటువంటి ఒక రోగము మానవుడు పోవాలంటే మానవ ప్రార్థన ఉండాలి. రెండోది యొక్క వాక్యాన్ని దినదినము రాత్రులు ధ్యానించేవాడిగా ఉండాలని సత్యమును ఈ రాష్ట్రంలో మాకు తెలియచేశారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరుడని బిడ్డలు కుమారులు కుమార్తెలు కూడా ప్రభువా ఏ వాక్యము కలిగిన బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి, నడిపించండి. ఇక మీదట ఏ ప్రార్థన జీవితము కలిగి వాక్యములు ధ్యానించేవాడిగా ప్రభువా ఈ బిడ్డలందరూ కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తారు. చాలా మంది యవనస్తులు ఉన్నారు ప్రభువా, వారి తల్లిదండ్రులైన వారిని ప్రోత్సహించలేదు ప్రభువా, వారి తల్లిదండ్రులైన వారిని పూర్వపడలేదు ప్రభువా, వారి తల్లిదండ్రులైనా సరిదిద్దలేదు ప్రభువా. ఒకవేళ సేవకులైనా సరిదిద్దుతారు అనేటువంటి ఆలోచన కలిగి సరిదిద్దుతుంటే వారు సరి చేయబడలేదు ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యం ఇంట్లో సరి చేసుకుంటారు నాయన, వాక్యం ఇంట్లో వారు సరిదిద్దుకుంటారు ప్రభువా. వాక్యము వెనుక వాక్యము వారు హృదయములో లేక అనేక మంది చెబుతున్నారు ప్రభువా. అలాగూ కాక తండ్రి ఈ బిడ్డలందరినీ పంపించడు ఆయన. కొన్ని వచ్చిన బిడ్డలందరి మీద మీ చేతులు చాపు ప్రభువా. రానున్న దినాల్లో వీరే కాక ఇంకా అనేక మంది యవన బిడ్డలు సమకూర్చబడడానికి నీ బిడ్డలందరినీ బలపరిచి ప్రోత్సహించి పూనుకోమని ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా నీ దాసుడు రాజుపురాలు బట్టి మీ పాదాలు పెడుతున్నాను, శామపురాలు బట్టి మీ పాదాలు పెడుతున్నాను, వారికి ఇచ్చిన ఎదురు బిడ్డలు బట్టి మీ పాదాలు పెడుతున్నాను, వారికి అప్పగించిన పరిచర్య బట్టి మీ పాదాలు పెడుతున్నాను. ఆ పరిచర్యలు ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, బలహీనతలు అనేకమైన వచ్చినప్పటికీ ప్రభువా నీ వైపు చూచుచు ఓ ప్రభువా మీరు అప్పగించిన పనిలో ముందుకు ఆయన పరిగెత్తడానికి నీ దాసులను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి తండ్రికి స్తోత్రాలైన స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దాసులని కబలపరచుతుంది. ఇటువంటి ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ అనుభవంతో కూడినటువంటి వాక్యము తండ్రికి వందనాలు. ఈ దాసులు అనేకమైన స్థలంలో నిలబడి మాట్లాడడానికి మీ దాసులు బలపగా వాడుకోండి. పెద్దబడిన వాక్యము వృధాగా పోకుండా నీ బిడ్డల యొక్క హృదయంలో పల్లెచ్చినట్లుగా సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయము కలుగును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ, ఆశీర్వాదము, దీవెన, కృప కూడి వచ్చిన సంఘమునకును ఈ దినాన్ని చక్కని యొక్క వర్తమానం అందించిన సేవకులకు వారి కుటుంబానికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.